మీతో పాటు జీవితాంతం మీ ఇంట్లోనే కలిసి ఉంటాను. కళ్యాణి, ఇంకా అవలేదమ్మా? అయిపోయిందండి. త్వరగా కాని, పూజకి టైం అయింది. బ్యాగ్ పట్టుకుని వచ్చావేంటి? ఏదైనా ఊరెళ్తున్నావా? అడిగింది నేనైతే అమ్మాయిని చూస్తున్నావేంటి? మాట్లాడవేంటయ్యా? ఎందుకొచ్చావు? అది నేనే రమ్మన్నాను. నేనే రమ్మన్నానమ్మా. ఇవాటి నుంచి కొద్ది రోజులు వంశీ మన ఇంట్లోనే ఉంటాడు. మనింట్లో ఉండడమేంటి? అతనికి ఉండడానికి ఇల్లు లేదా? అమ్మా, అవన్నీ నీకు తర్వాత చెప్తానమ్మా. ఇప్పుడు తెలుసుకోవలసిన విషయం. తర్వాత వినాల్సిన అవసరం నాకు లేదు. అమ్మా, వంశీకి ఇల్లుందమ్మా, కానీ కొన్ని కారణాల వల్ల కొద్ది రోజులు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి. ఆ కారణాలేంటో, ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏంటో నాకు తెలియాలి. చెప్పరా? అడుగుతుంది నిన్నే. అవన్నీ నీకు చెప్పిన అర్థం కావమ్మా. నీలాగా చదువుకునేదాన్ని కాకపోవచ్చు, నీ అంత తెలివైన దాన్ని కాకపోవచ్చు, కానీ నువ్వు చెప్తే అర్థం చేసుకోలేనంత మట్టిబుర్ర మాత్రం కాదు నాది. ఆ మాత్రం లోకజ్ఞానం నాకు ఉంది. చెప్పు. సరే, నువ్వెంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. అమ్మా, నీకు లోకజ్ఞానం లేదని కాదమ్మా. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం కన్నా వాటిని దాటవేయడమే మేలనిపిస్తుంది. కానీ నువ్వు వింటలేదు. ఇందులో దాపరికి ఏం లేదమ్మా. అది నా బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి వంశీ హెల్ప్ నాకు చాలా అవసరం. కొన్ని అకౌంట్స్ క్లియర్ చేసుకుంటే గానీ నేను ఫ్రీగా ఉండలేను. అవి క్లియర్ చేయాలంటే వంశీ నాతోనే ఉండాలి. అందుకే పిలిపించాను. నీ ఆఫీస్ పనులు చేసుకోవడానికైతే ఏ లాడ్జికో గెస్ట్ హౌస్కో తీసుకెళ్ళాలి. ఇంటికి తీసుకురావాల్సిన పనే ఉంది. అమ్మా, ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు కాబట్టి ఇంటికి తీసుకొచ్చాను. వంశీ, నువ్వు రా, రూమ్ చూపిస్తాను. రా. నీలాంటి పెళ్లాలు అమాయకంగా ఉంటే మగవాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. నేను అమాయకంగా ఉండలేదు కాబట్టి నా భర్త నా దగ్గరే ఉండేలా చేసుకున్నాను.
రా వంశీ, ఈ రూమ్లో నువ్విప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. నీకు కావాల్సినవన్నీ ఈ రూమ్లో ఉన్నాయి. ఇంకేమైనా కావాలంటే అడగడానికి మొహమాట పడద్దు. సార్ అది నేను ఇక్కడుంటే నాకు మీకు కూడా టెన్షనే సార్. కరెక్టే, నువ్వెక్కడుంటే నాకు టెన్షనే. కానీ నువ్వు బయటుంటే కళ్యాణ్ గారికి ఇంకా ఎక్కువ టెన్షన్గా ఉంటుంది. సో ఎక్కువ టెన్షన్ పడ్డం కన్నా తక్కువ టెన్షన్ పడ్డమే బెటర్ కదా. రండి కళ్యాణ్ గారు. చూసావా వంశీ, నువ్వెక్కడుంటే ఆవిడ ఎంత సంతోషంగా ఉన్నారో. ఏం జరిగినా చెప్పుకోవడానికి నువ్వున్నావన్న ధైర్యం ఉంటుంది. సరే, రెస్ట్ తీసుకోండి. సార్ ఏంటి వంశీ? నేను ఇక్కడికి రావటం, ఇక్కడ ఇలా ఉండడం మీ అమ్మగారికి ఇష్టం లేదు సార్. మా అమ్మకే కాదు, ఏ అమ్మకో ఇష్టం ఉండదు. వంశీ, మీరిద్దరూ భార్యాభర్తలన్న విషయం మా అమ్మకు తెలియదు. తెలియనప్పుడు అవమానించడం, అనుమానించడం చాలా సహజం. ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు, అవమానాలు కలిగినా దయచేసి తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. సార్ ఏంటి సార్ మీరిలా? పెద్ద మనసున్న వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు, కానీ నేను ఆ పని చేయలేను కాబట్టి చేతులు జోడిస్తున్నాను. కళ్యాణి గారు, మీ వంశీకి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. కానీ మీరు వంశీతో మాట్లాడడం, చనువుగా ఉండటం మా అమ్మ దృష్టిలో పడకుండా చూసుకోండి ప్లీజ్. సరే, ఉంటాను. నేనే రమ్మనమ్మా. ఇవాళ నుంచి కొద్ది రోజులు వంశీ మన ఇంట్లోనే ఉంటాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం కన్నా వాటిని దాటవేయడమే మేలనిపిస్తుంది. అమ్మా, ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు కాబట్టి ఇంటికి తీసుకొచ్చాను. వంశీ, నువ్వురా, రూమ్ చూపిస్తాను. వంశీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశావా? దగ్గరుండి భోజనం అది పెట్టావా? బాగా చూసుకుంటున్నావా? అమ్మా, వంశీ, వంశీ ఎవర్రా ఆ వంశీ? చెప్పరా, ఆ వంశీకి నా కోడలికి ఉన్న సంబంధం ఏంటి? ఏ ఆడదైనా భర్త చెప్పిన మాట వింటుంది. కట్టుకున్న మొగుడు నువ్వు పక్కన ఉండగా ఆ వంశీ చెప్పింది విని నా కోడలు నాకే మాటిస్తుందా? అసలేం జరుగుతుంది ఇంట్లో? నిజం చెప్పు, వంశీ కళ్యాణి మధ్య ఉన్న సంబంధం ఏంటి? నువ్వు చెప్పకపోతే ఈ ప్రశ్న నేను వంశీని అడగాల్సి వస్తుంది. నేను మర్యాద గురించి తెలిసిన దాన్ని కాబట్టి నిన్నే అడుగుతున్నాను, చెప్పు. నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది పవిత్రమైన బంధమమ్మా. అదే ఏమిటని అడుగుతున్నాను. అది
అది వంశీ కళ్యాణిలో ఇద్దరు కాలేజ్ మేట్స్ అమ్మా. అందుకే వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటారు. ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు చనువుగా ఉంటారు. ఒకరి అభిప్రాయాలు ఒకరికి చెప్పుకుంటారు. ఎవరికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ కాబట్టే కళ్యాణ్ని కన్విన్స్ చేసి తనతో వంశీ నీకు ప్రమాణం చేయించాడు. ఇందులో తప్పే ఉందమ్మా. స్నేహబంధానికి ఎలాంటి ఆధారాలు ఉండక్కర్లేదు, కానీ భార్యాభర్తల బంధానికి పెళ్లి తాళి అనే ఆధారాలు ఉండే తీరాలి. కళ్యాణి నీ భార్య. ఒక భర్తగా నీ భార్యకి నువ్వు చెప్పి ఒప్పించుంటే నేను సంతోషించుండేదాన్ని. ఆ వంశీ చెప్తే కళ్యాణి ప్రమాణం చేయడం నాకు అస్సలు నచ్చలేదు. పెళ్ళయ్యాక భార్య కన్నవాళ్ల మాట కన్నా కట్టుకున్న భర్త మాటకే విలువివ్వాలి. భర్త మాటకే కట్టుబడి ఉండాలి. ఈ విషయం కళ్యాణికి తెలియకపోతే నువ్వు తెలియచెప్పాలరా. అది కాదమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహమే కావచ్చు. వాళ్ళ స్నేహాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చురా, కానీ నేను సమర్థించను, అర్థం చేసుకోను. నేనే కాదు, భార్యాభర్తల బంధాన్ని స్నేహబంధం శాసిస్తుంటే ఎవరూ ఒప్పుకోరు. నీ భార్య భర్త కన్నా స్నేహితుడి మాటకు విలువిస్తుందంటే ఆ స్నేహాన్ని ఎవరైనా అనుమానిస్తారు. ఆ అవమానం అనుమానంగా మారితే కాపురాలే కూలిపోతాయి, బంధాలు చెదిరిపోతాయి. గుర్తుపెట్టుకో, ఇంతకన్నా నేనేం చెప్పలేను. వంశీ కళ్యాణిల మధ్యనున్న బంధం గురించి చెప్పే అవకాశం వచ్చినా చెప్పలేకపోయాను. తాళి కట్టిన భార్యకు దూరం అయ్యాను. జన్మనిచ్చిన తల్లిని కూడా పోగొట్టుకోలేక నిజం చెప్పలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అమ్మా, నిన్ను కాపాడుకోవడం కోసం పాపం వాళ్ళిద్దరిని చాలా కష్టపెడుతున్నాను. నీకు ఏ సమస్య రాకుండా వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి బయటికెళ్ళడానికి ఆ దేవుడే దారి చూపించాలి. హాయ్ బామ్మర్ది, హౌ ఆర్ యు? ఎరా తమ్ముడు, బాగున్నావా? ఎవరో కొత్త వాళ్ళని చూసినట్టు అలా ఉలుకు పలుకు లేకుండా చూస్తావేంట్రా? సడన్ గా లాటరీ వచ్చిందని తెలిస్తే సంకలు గుద్దుకోవడం, అకస్మాత్తుగా వచ్చిన చుట్టాలను చూసి షాక్ అయిపోవడం జనాలకు అలవాటేగా. అంతే కదా బామ్మర్దే? నువ్వు ఇట్రావే. నీకు ఎందుకొచ్చారా అని అడగాలని ఉన్నా మొహమాటంతో నువ్వు అడగలేవు. నువ్వు అడగలేదని మేము చెప్పకపోవడం బాగుండదు కదా. ఏం లేదు బామ్మర్ది, విలేజ్ లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది. అందుకే కొద్ది రోజులు సిటీ అట్మాస్ఫియర్ లో ఉంటే బాగుంటుందన్న ఐడియా రాగానే లగేజ్ సర్దేసుకుని ఎగేసుకుని వచ్చేసాం. అవును తమ్ముడు, నిన్ను చూసినట్టు ఉంటుంది, సిటీలో ఉన్నట్టు ఉంటుందని వచ్చేసాం. వచ్చారు సరే, వచ్చే ముందు రూమ్ కు తాళం వేసేసి బాబు క్యాంపుకి వెళ్ళాడు బాబు అని ఈ ఇంటి ఓనర్ తో చెప్పించేవాడివా? జోక్ లేకండి, మా తమ్ముడు ఫీల్ అవుతాడు. ఫీల్ అవ్వడానికి నేను చెప్పింది జోక్ కాదే, వాస్తవం. ఎరా తమ్ముడు, మేము వచ్చినందుకు ఫీల్ అవుతున్నావా? మీరు వచ్చారని నేనెందుకు ఫీల్ అవుతాను? కాకపోతే నేను ఎప్పుడు ఇంట్లో ఉంటానో ఎప్పుడు బయటకు వెళ్తానో నాకే తెలీదు. తర్వాత మీరు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లట్లేదని, మీతో టైం గడపట్లేదని బాధపడతారు. అంతగా చూడాలనిపిస్తే
కబురు పెడితే నేనే మన ఊరికి వచ్చి ఉండేవాడిగా. చూసారా, వాడు లేకుండా మనం ఉండాల్సి వస్తుందని మా తమ్ముడు ఎంత ఫీల్ అవుతున్నాడో. ఓసి ఎర్రిదద్దమ్మా, అది ఫీల్ అవ్వడం కాదే, మీరు ఇక్కడ ఉంటే నాకు ఫ్రీడమ్ ఉండదు కాబట్టి టైంకు నేను ఇంటికి రాలేను, డబ్బులు ఖర్చయితాయి కాబట్టి మిమ్మల్ని నేను ఎక్కడికి బయటికి తీసుకెళ్లలేను, వెంటనే బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పకనే చెప్పాడే నీ తమ్ముడు. అది కాదు బావా. బామ్మర్దే, నువ్వు ఇండైరెక్ట్ గా చెప్పినా నేను మ్యాటర్ను అర్థం చేసుకోగలను. నేనంటే బయటి వాణ్ణి, నాకు మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు గాని నా వైఫ్ అంటే నీ సిస్టరు, అదే ఓను బ్లడ్, రక్తం పంచుకు పుట్టిన మీ అక్కకైనా నువ్వు మర్యాద ఇవ్వాలి కదా. ఏ, అక్క, మేమిద్దరం ప్రతి విషయానికి కాకుల్లో పొడుస్తూ ఎత్తుల్లో పోట్లాడుకుంటామని కదా మేమిద్దరం ఇక్కడ ఉండడానికి నువ్వు ఇష్టపడవని నాకు తెలుసురా. సుత్తి కొట్టకు, సెంటిమెంట్ తో కొట్టు. తమ్ముడు, తోడబుట్టిన దాన్ని తమ్ముడింట్లో ఓ 4 రోజులు ఉండడానికి కూడా ఈ అక్కకి అదృష్టం లేదరా. ఆ, పెళ్లిగాక ముందే నువ్వు ఇలా ఉన్నావంటే పెళ్ళయ్యాక ఈ అక్కని నువ్వు పూర్తిగా మర్చిపోతావన్నమాట. అది కాదక్క. ఏది కాదురా తమ్ముడు, నీ ఇంటికొచ్చి నీ సంపాదన తేరగా తింటావనుకున్నావా? పెళ్ళి ఆగిపోయిన బాధలో ఉంటావని, కొద్ది రోజులు నీకు చేదోడు వాదోడుగా ఉందావని, తోడుగా ఉండి నీ బాధను కొంచెమైనా తగ్గిద్దామని, బాధ తగ్గితే సంతోషంగా ఉంటావని, మనిషికి సంతోషమే సగం బలమని, మంచి సంబంధం చూసి మళ్ళీ నిన్నో ఇంటి వాణ్ణి చేద్దామని, అది మా బాధ్యతగా ఫీల్ అయ్యాం. అందుకే వచ్చాం. అంత తాపత్రయంతో నీ మీద అభిమానంతో వస్తే మమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అంటావా? నీ అక్క ఇంత ఫీల్ అవుతుంది అనుకోలేదు బామ్మర్ది. ఊరుకోవే. అక్క, ఆ? ఏంటి తమ్ముడు? మీ ఇద్దరి బాధ నాకు అర్థమైంది. సరే, ఇక్కడే ఉండండి. ఆ, 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 అవును, ఎన్ని రోజులు ఉంటున్నారు? ఆ, ఆ, ఓ వారం 10 రోజులు ఉందామని వచ్చాం. నువ్వు డిస్టర్బ్ గా ఉన్నావని అర్థమైంది కాబట్టి ఒక 1-2 నెలలు ఉంటాంలే. సరే, నాకు ఆఫీస్ టైం అయింది. సెంటిమెంట్ తో బలే కొట్టావే. లాజిక్ లేకుండా భలే లాకేశారండి. నీ మొగుడు అనుకున్నావా మజాకా? ఆకాష్ ఇంకా ఆఫీస్కి వెళ్ళుండడు. చిన్న రొమాంటిక్ టచ్ ఇస్తే గురుడు త్వరగా లైన్లోకి వస్తాడు. ఏంటి ఆకాష్ రూమ్ లో లేడీస్ చెప్పులు? సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. మంచోడు అనుకుంటే మరో ట్రాక్ రన్ చేస్తున్నాడన్నమాట. చెప్తా, ఆకాష్ పని చెప్తా. దక్కుంటావి పైన చుట్టంగా వస్తావి, చూసెళ్ళిపోతావి అచ్చంగా నాతోని ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, ఆ మాట అడగాల్సింది నేను. ఎవరు నువ్వు? నేనెవరో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడ? నీకేం పని? నేనెవరైతే నీకెందుకు, ఎందుకొస్తే నీకెందుకు? అసలు నువ్వెవరు? పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు? ఏయ్, అడిగిన దానికి జవాబు చెప్పకుండా తిక్క ప్రశ్నలు వేసావంటే ఫేస్ జ్యూస్ అయిపోద్ది, జాగ్రత్త. ఓయ్, పిచ్చి పిచ్చిగా వాగావంటే చెంప చట్నీ అయిపోద్ది, జాగ్రత్త. తొక్కులో బిల్డప్లు ఇస్తున్నావు. ఎవరే నువ్వు? ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నువ్వెవరే? కట్టింగులొద్దు, కలరింగులొద్దు. ఇస్తాను. ఏం చేస్తావే? ఆ
నువ్వేం చేస్తావే నువ్వేం చేస్తావే నువ్వేం చేస్తావే నువ్వేం నా చేస్తావే మీద పెత్తనం చేస్తున్నావు. నువ్వెవరివే నువ్వెవరివే నిన్ను నువ్వెవరివే చెప్పు ఎవరివే నువ్వు ఆగండి 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 ఏంటి గొడవ? ఇదెవరు డైరెక్ట్ గా ఇంట్లోకి రావడమే కాకుండా నువ్వెవరు అంటూ నన్నే అడుగుతోంది. నాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను అడిగాను. ఏంటే నీకున్న బోర్డు రైటు? నీకు రైట్ ఉంటే నాకు రైట్ లెఫ్ట్ రెండు ఉన్నాయి. ఏయ్ సౌండ్ ఎక్కువైందంటే బ్యాండ్ పడిపోతుంది, జాగ్రత్త. నాకే వార్నింగ్ ఇస్తున్నావు. నువ్వెవరివే? నువ్వెవరు? నన్ను అడిగే ధైర్యం నీకు? నువ్వెవరు అసలు? నువ్వెవరే? నువ్వెవరే? శాంతి 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 సైలెన్స్ ప్లీజ్. బార్డర్ లో ఉండే సైనికులు కూడా ఒకవేళ యుద్ధం వస్తే కాల్చుకుంటారు తప్ప ఇలా మీలా అరుచుకోరు. మీ సౌండ్ ఎఫెక్ట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలా ఉన్నాయి. దయచేసి శాంతించండి. ఆవేశం ఎక్కువైతే అపాయం. నువ్వెవరో చెప్పి ఈ దీనుడికి సహాయం చేయి తల్లి. సాఫ్ట్ గా అడిగావు కాబట్టి సూటిగా చెప్తాను. నేను ఈ ఇంటి ఓనర్ని. త్వరలో ఆకాష్ ఇంటికి కూడా ఓనర్ని. అంటే ఆకాష్ కి కాబోయే భార్యని.